మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. పోలవరం ప్రాజెక్టులో అంతర్జాతీయ నిపుణుల బృందం రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఇవాళ డయాఫ్రమ్ వాల్ను, అక్కడ ఏర్పడిన అగాధాలను, గ్యాప్ 2 పనులను పరిశీలించనుంది. నిపుణుల బృందం క్షేత్రస్థాయిలో ఎక్కడ సమస్య ఉందో ఆ ప్రాంతానికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. నిన్న ఒక్కరోజే ప్రాజెక్టు స్పిల్వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, గైడ్ బ్యాండ్, ఎగువ దిగువ కాపర్ డ్యాంలు, వాటి పటిష్టత, గ్యాప్ 1 పనులను పరిశీలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు అందిస్తారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలన రెండో రోజు కూడా కొనసాగుతుంది. నిన్న మొదటి రోజున పూర్తి స్థాయిలో అటు స్పిల్వే, అప్రోచ్ ఛానల్, అలాగే స్పిల్ ఛానల్ పనులు పరిశీలించినటువంటి విదేశీ నిపుణుల బృందం అలాగే గైడ్ బండ్ కూడా పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత అప్పర్ కాపర్ డ్యాము అలాగే లోయర్ కాపర్ డ్యాము పటిష్టత గురించి వాళ్ళంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత గ్యాప్ 1, గ్యాప్ 2 పనులను కూడా పరిశీలించడం జరిగింది. అలాగే విదేశీ నిపుణుల బృందంతో పాటు సిడబ్ల్యూసి అధికారులు, అలాగే రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు, అలాగే గతంలో పనిచేసినటువంటి ఇరిగేషన్ చీఫ్ ఇంజనీరు అంటే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి ఇరిగేషన్ సలహాదారులుగా ఉన్నటువంటి వెంకటేశ్వరరావు, వీళ్ళంతా కూడా నిపుణుల బృందంతో కలిసి ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి స్థాయి అన్ని వివరాలను కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. ప్రత్యేకంగా అటు ప్రాజెక్టుకు సంబంధించి ప్రారంభం దగ్గర నుంచి అంటే ఏ విధంగా పనులు జరిగాయి, ఎప్పుడు ఏ విధంగా వర్క్ జరిగిన దాని మీద ఒక ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేసి మరి అధికారులు అని విదేశీ నిపుణుల బృందానికైతే కూడా వివరించడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో అధికారులు వివరిస్తున్నటువంటి వివరాలు తెలుసుకుంటూనే వాళ్ళకి ఎక్కడైనా డౌట్ వస్తే వెంటనే మళ్ళీ తిరిగి వాటికి సంబంధించిన డౌట్ను క్లారిఫై చేసుకునే విధంగా కూడా విదేశీ నిపుణుల బృందం అయితే కూడా అటు సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులను కానీ అలాగే పీపీఏ అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఇదే సందర్భంలో అటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్య అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ప్రాజెక్టుకు సంబంధించి ఎప్పుడు ఏ పనులు ఎలా జరిగాయి, అటు స్పిల్వే నిర్మాణం దగ్గర నుంచి అలాగే అప్రోచ్ ఛానల్ అలాగే స్పిల్ ఛానల్ పనులు ఏ విధంగా జరిగాయి, ఇలా మొత్తం ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో వారికి పూర్తి స్థాయిలో వివరంగా తెలపడం జరిగింది. ఆ తర్వాత గైడ్ బాండ్ నిర్మాణం ఎప్పుడు చేపట్టారు, గైడ్ బాండ్ నిర్మాణం కూలిపోవడానికి కారణాలు, అలాగే గైడ్ బాండ్ ఎందుకు కూలిపోయింది, దానికి సంబంధించిన పనులు ఇప్పుడు ఏ విధంగా జరుగుతున్నాయి. ఇదే సందర్భంలో అటు అప్పర్ కాపర్ డ్యాము, లోయర్ కాపర్ డ్యాము మధ్యలో నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అంటే ఎర్తకమ్ రాక్ ఫిల్ డ్యామ్ ఏదైతే నిర్మించదలుచుకున్నారో వాళ్ళు దానికి సంబంధించి ముందుగా డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తున్నారు. అందులో భాగంగా డయాఫ్రమ్ వాల్ గతంలో వచ్చినటువంటి వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ అక్కడక్కడ దెబ్బతింది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఆ ప్రధాన సమస్యగా ఏర్పడిన నేపథ్యంలో దాన్ని ఫిలప్ చేయడానికి అంటే డయాఫ్రమ్ వాల్ నిర్మించడానికి అలా మరమ్మతులు చేయడానికి అవసరమైతే కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయడానికి తీసుకోవాల్సిన అంశాలు తీసుకుంటే ఏ విధంగా తీసుకోవాలి, ఎప్పట్లో పూర్తి అవుతుంది అంటే ఎంత సమయం పడుతుంది దాని మీద పూర్తి స్థాయిలో విదేశీ నిపుణుల బృందం సభ్యులైతే కూడా పరిశీలన చేస్తున్నారు. దీనికి సంబంధించిన వారికి కావాల్సిన పూర్తి స్థాయి సమాచారాన్ని అయితే కూడా అధికారులు ఇస్తున్నారు. మళ్ళీ ఈరోజు రెండో రోజును కూడా పూర్తి స్థాయిలో నిన్న పరిశీలించినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో వాటిని మరోసారి పరిశీలించి ఎక్కడైతే అప్పర్ కాపర్ డ్యాము, లోయర్ కాపర్ డ్యాము సంబంధించి అంటే అవి నిర్మాణం చేపట్టిన తర్వాత 3 ఏళ్లకు వాటి కాలపరిమితి అయిపోతుందని చెప్పి తెలుస్తుంది. అయితే వాటి పటిష్టత ఏ విధంగా ఉందనే దాని మీద కూడా నిన్ననే వాళ్ళంతా కూడా శాంపిల్స్ సేకరించడం జరిగింది. అంటే అప్పర్ కాపర్ డ్యాము, లోయర్ కాపర్ డ్యాముకు సంబంధించిన వాటిని మెటీరియల్ సంబంధించిన శాంపిల్స్ సేకరించడం జరిగింది. వాటిని పూర్తి స్థాయిలో పరిశీలించనున్నారు. ఇదే సందర్భంలో ఈరోజు కూడా మొత్తం క్షేత్రస్థాయిలో అన్ని విభాగాల్లో కూడా పరిశీలించనున్నారు. దీనికి సంబంధించిన అధికారులు ఇప్పటికే వాళ్ళంతా కూడా పరిశీలన చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా పరిశీలన చేస్తున్నారు. అంటే నిన్న ఉదయం 11 గంటల నుంచి కూడా వాళ్ళు పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తే వాళ్ళ తర్వాత రెండో రోజున ముందు నుంచే కూడా ఉదయం 10 గంటల నుంచే కూడా వాళ్ళంతా కూడా పనులు ప్రారంభించే విధంగా కూడా ప్రణాళికలు ముందుగానే సిద్ధం చేసుకుని ఆ మేరకు సమాయత్తం అవడం జరిగింది. మొత్తానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పనులు ఏ విధంగా ఎలా కొనసాగించాలి అనేది కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ప్రశ్నార్థకంగా ఉన్న నేపథ్యంలో ఈ విదేశీ నిపుణుల బృందం ఏదైతే రిపోర్ట్ ఇస్తుందో నివేదిక ఆధారంగా పనులు ఏ పని ఎప్పుడు ప్రారంభించాలి అనే దాని మీద కూడా ఒక క్లారిటీ రానుంది. నిపుణులు ఇచ్చిన కమిటీ నివేదిక ఆధారంగా పనులు చేపట్టాలనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్న నేపథ్యంలో అటు కేంద్ర ప్రభుత్వం కూడా
ఈ పోలవరం ప్రాజెక్టు మీద ఉన్నటువంటి సందిగ్ధను పూర్తి స్థాయిలో తొలగించి అటు త్వరితగతిన పనులు పూర్తి అయ్యే విధంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి దాని మీద కూడా అటు రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తున్న నేపథ్యంలో అటు పోలవరం ప్రాజెక్టు పనులు ఇంకా త్వరితగతిన ఏ విధంగా చేయాలనే దాని మీద కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయనుంది. ఈ పోలవరం ప్రాజెక్టు విదేశీ నిపుణుల బృందం పర్యటన అనేది ఇప్పుడు వాళ్ళు నివేదిక ఏమి ఉన్నారనేది కూడా ఇప్పుడు అంతా కూడా కొంత ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితులు కూడా ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. రెండో రోజు అధికారులు అంటే విదేశీ నిపుణుల బృందం పర్యటన రెండో రోజు కూడా ప్రస్తుతం కొనసాగుతుంది.